టు R9 టీవీ. నేను నీరజ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బోరెడ్డి అయోధ్యారెడ్డిని సన్మానించిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. డిసెంబర్ 25 తర్వాత ఉధృతం కానున్న అంగన్వాడీల నిరావాధిక సమ్మె. ఎమ్మెల్యేగా పులివర్తి నానికి ఒక్క అవకాశం ఇవ్వండన్న పులివర్తి వినిల్. ఉపనేత నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న కంచర్ల స్పీకర్. నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఆలేరు రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన బిర్లా ఐలయ్య. క్రిస్మస్ వేడుకల్లో పాల్గొని క్రిస్మస్ కానుకలను అందజేసిన బిర్లా ఐలయ్య. మహాలక్ష్మి పథకంతో నష్టపోతున్నామన్న అద్దె బస్సుల యాజమాన్యం. గాలివీడు మండలంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల సమావేశం. రేవంత్ రెడ్డికి ప్రజా సంబంధాల అధికారిగా నియమితమైన బోరెడ్డి అయోధ్యారెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిగా నియమితమైన టీపీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యారెడ్డిని కలిసి గాంధీ భవన్లో జరిగిన సన్మాన కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు టీపీసీసీ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి పాల్గొని వారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల తరపున శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఘనంగా సన్మానించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కె సుబ్బారావమ్మ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అంగన్వాడీ హెల్పర్స్ యూనియన్ సిఐటియు వారి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు తీపి కబురు చెబుతారని ఆశించాము. కానీ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడుతూ 16 కోట్లు చీరలకు ఇచ్చామని చెప్పడం సిగ్గుచేటన్నారు. మొబైల్కు 85 కోట్ల రూపాయలు ఇచ్చామని తెలిపారు. అది సెంటర్ల నిర్వహణకు సంబంధించినది అని, అంగన్వాడీల మీద పనిభారం పెంచడానికి రకరకాల యాప్లు తెచ్చి బీపీలు షుగర్లు పెంచారని, ఆ ఫోన్ పనిచేయక సెంటర్ల నిర్వహణ కోసం సొంత మొబైల్తో పనిచేస్తున్నామన్నారు. సెల్ ఫోన్ల వల్ల అంగన్వాడీలకు వచ్చిన అదనపు సౌకర్యాలేమీ లేవని, పేద గర్భిణీలు బాలింతల కోసం సెంటర్లు నడపాలని చెప్పడం, అందరికీ పౌష్టిక ఆహారం గురించి చెప్పే ప్రభుత్వం అంగన్వాడీలకు పౌష్టిక ఆహారం అవసరం లేదా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా జయలలితమ్మ మాట్లాడుతూ శ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి మాట్లాడినటువంటి అంశాలు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీలకు ఏమాత్రం ఆయుధ్యయోగం కాదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బుజ్జగింపులు, బెదిరింపులు ఆపి తక్షణమే అంగన్వాడీ వర్కర్స్, మినీ వర్కర్స్, హెల్పర్స్ కు వేతనాలు పెంచాలని, గ్రాడ్యుయిటీ అమలు చేయాలని, లేని పక్షంలో డిసెంబర్ 25 తర్వాత అంగన్వాడీల నిరావాధిక సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె ఈ రోజుకి 11వ రోజు చేరింది. నిన్న మంత్రి గారు రకరకాల బుజ్జగింపులతోటి, బెదిరింపులతోటి చాలా చేశాము, సమ్మెని విరమించండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఈ మాటలు అంగన్వాడీలకు ఏమాత్రం అంగీకారం కాదు, ఆమోదయోగ్యం కాదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన హామీ ఏదైతే ఉందో కనీస వేతనాలు అమలు చేయాలి, గ్రాట్యుటీ ఇవ్వాలి, మినీ సెంటర్లు మెయిన్గా మార్చాలి, మిగిలిన ఏదైతే అంగీకరించారో అవన్నీ వెంటనే జీవోలు ఇవ్వాలి. ఇచ్చేంతవరకు రాష్ట్రంలో ఉన్న అంగన్వాడీ సెంటర్లన్నీ మూతేసి శాంతియుతంగా సమ్మె కంటి బిడ్డల కోసం ఈరోజు అంగన్వాడీ తలుపులు తాళాలు పగలకొట్టామని చెప్తుంది. అంగన్వాడీ సెంటర్లతో గర్భిణీలు బాలింతలకి పౌష్టికాహారం గురించి మీరు ఆలోచన చేస్తా ఉన్నారు. కానీ అటువంటి తల్లులకి బిడ్డలకి పౌష్టికాహారం అందించే అంగన్వాడీలకి మాత్రం పౌష్టికాహారం అవసరం లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి, గ్యాస్ ధర, కరెంటు ఛార్జీలు, పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెరిగినాయి. కనీసం ఈరోజు కనీస వేతనాలు 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీసం ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ అయినా అమలు చేయమని 4.5 సంవత్సరాలుగా ఈరోజు అధికారం చుట్టూ, మంత్రుల చుట్టూ అనేక మార్లు తిరిగిన ఈ ప్రభుత్వాన్ని
పరిస్థితికి నెట్టబడింది మీరు కాదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఈరోజు మంత్రి గారు చెప్తా ఉన్నారు 80 కోట్ల రూపాయలు ఫోన్లు ఇచ్చామని చెప్తున్నారు, 16 కోట్ల రూపాయలు చీరలు ఇచ్చామని చెబుతున్నారు. అంటే ఈ రోజు ఆ చీరలు ఎంత నాసిరకంగా ఉన్నాయో నీకు తెలుసు. ఆ రోజే రిజెక్ట్ చేసి మీ ఆఫీసులో పంపించాలని చెప్పేసి అనుకున్నాం. అయినా ఈ ప్రభుత్వం మీద గౌరవం ఉంది కాబట్టి ఈరోజు ఆ చీరలు కట్టుకుంటున్న పరిస్థితి ఉంది. సెల్ ఫోన్లు ఎవరి కోసం ఇచ్చారు? మేము అడిగితే ఇచ్చారా? ఈరోజు ఇచ్చినట్టే ఇచ్చి సెల్ ఫోన్లు ఒక్కటంటే ఒక్కటి పనిచేయట్లేదు. ఈరోజు సెల్ ఫోన్లు ఇచ్చి పోషణ ట్రాకర్ యాప్, మిల్క్ యాప్, ఈరోజు రకరకాల యాప్లు తెచ్చి ఈరోజు పనిభారం పెంచావు. పనిభారం పెంచడమే కాదు, ఈరోజు సెల్ ఫోన్ చేతిలో పెట్టి అంగన్వాడీలందరికీ బీపీలు షుగర్లు ఇచ్చావు. అందుకని ఈ సెల్ ఫోన్లు మేము మీకే ఇస్తామని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే భేషజాలకు పోకుండా అంగన్వాడీలకి వేతనాలు పెంచాలి, గ్రాట్యుటీ అమలు చేయాలి. అప్పటి వరకు మా పోరాటం కొనసాగుద్ది అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. 25వ తారీఖు లేని పక్షంలో మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. సుబ్రహ్మ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి అనుబంధం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. చిత్తా విజయప్రతాపరెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాలను పనిగట్టుకొని విజిట్లు చేస్తూ నిన్నటి రోజున 10th క్లాస్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు 11,500 రూపాయలు ఇస్తున్నాము గవర్నమెంటు. మరి కాన్వెంట్లో 6,000 7,000 రూపాయలు ఇస్తున్నారు. పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళకని చాలా వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. విమర్శ చేసుకోవాలి, ఆయన పని ఆయన చేయాలి. కానీ అనవసరంగా అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ జోలికి వస్తే ఆయన తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఈ ప్రెస్ మీట్ ద్వారా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఇచ్చినటువంటి 4 జీవోలు ఇచ్చామంటున్నారు. ప్రధానమైనది మినీ సెంటర్లు, మెయిన్ సెంటర్లు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇప్పటికీ జీవో ఇష్యూ చేసి ఉన్నది. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాలని చెప్తున్నాము. ఈ సమస్యలన్నీ ఈరోజు కాదు, గత 48 సంవత్సరాల నుండి శాఖ ప్రవేశపెట్టి 75 సంవత్సరాలు స్టార్ట్ అయింది. అప్పటి దాకా అనేక పర్యాయములు అడుగుతూనే ఉన్నాం ప్రతి గవర్నమెంట్లో. ఈ రోజు వరకు మరి ఎలాంటి ఉద్యోగ భద్రత, గ్రాడ్యుయేటీ, ఇన్సూరెన్స్, పెన్షన్ సౌకర్యం లేకుండా మరి ఆనరోరియం పేరుతో 11,500 రూపాయలు ఇస్తూ, వర్కర్స్కి హెల్పర్స్కి 7,000 రూపాయలు ఇస్తూ, మినీ వర్కర్స్కి 7,000 రూపాయలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేతులు దులుపుకుంటుంది. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాలను బేరీజ్ వేసుకొని అతి తక్కువ గౌరవ వేతనాలు ఇచ్చే రాష్ట్రాలను బేరీజ్ వేసుకుంటుంది. అది ముమ్మాటికి తప్పు. జగనన్న మొదటి స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాడు. అట్లాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ మహిళలందరికీ కూడా మొదటి స్థానంలో ఉండే విధంగా తక్షణమే గౌరవ వేతనాలు పెంచాలి. కనీస వేతనం ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయకపోగా, పొరుగు రాష్ట్రంలో ఇస్తున్నటువంటి వేతనాలు కూడా ఇవ్వకపోగా నేడు దుర్మార్గమైన చర్య. ₹1 పెంచలేని దుస్థితిలో ఉన్నామని చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉంది. మరి వాళ్ళ ఎంపీలు, మినిస్టర్లు 5 లక్షల వేతనం తీసుకుంటున్నారు. ఎమ్మెల్యేలకు 2.5 లక్షల వేతనం ఇస్తున్నారు. వారు రిటైర్ అయిన తర్వాత లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకుంటున్నారు. మేము గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో పేద, నిరుపేద గర్భవతులు, బాలంతలు, 0-6 సంవత్సరాల పిల్లలకు సేవలు చేస్తున్నాము. మరి వారంతా కూడా గౌరవ వేతనంతో 10,000 వేతనం తీసుకొని పనిచేసిన రోజు మా వేతనాలు పెంచకపోయినా పర్వాలేదు. మరి మాకందరూ కూడా ఖచ్చితంగా సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కనీస వేతనాలు ఇవ్వాలి. అంతవరకు పొరుగు రాష్ట్రం కంటే 1,000 రూపాయలు పెంచిస్తానన్న హామీ నిలబెట్టాలి. గ్రాడ్యుయేట్ని అమలు చేయాలి. మిగతా మినీ టీచర్లు, మెయిన్ టీచర్లు చేయాలి. వీటన్నిటికీ ప్రత్యేకంగా జీవోలు ఇస్తే తప్ప మరి మా డిమాండ్స్ అన్ని న్యాయమైన డిమాండ్స్ అని పదే పదే చెప్తున్నప్పటికీ మరి చర్చల్లో న్యాయమైన డిమాండ్స్ అని వాళ్ళు ఒప్పుకున్నారు. ఒప్పుకున్న వాటి కోసం వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించి 25వ తేదీకు క్రిస్టమస్ లోపు నిన్న జగనన్న గారి బర్త్డే సందర్భంగా మరి మహిళలందరికీ కానుకిస్తారని చాలా ఆశించాము. ఏమి ఆశలంతా నిరాశ చేశాడు. మరి క్రిస్టమస్ పండుగ లోపైనా కూడా ఆయన ఇచ్చిన మేము అడిగినటువంటి న్యాయసమ్మతమైన డిమాండ్స్ అన్ని పరిష్కరించాలి. లేని పక్షంలో తీవ్రతరమైన ఉద్యమం చేపడతామని, మాకు తోడుగా ట్రేడ్ యూనియన్లు, పార్టీలు, ప్రజా సంఘాలు, మరి మిగతా పార్టీలన్నీ కూడా వెంట వస్తామని మా అందరికీ రోజు మా టెంట్ల దగ్గర మరి వాళ్ళ సంఘీభావం తెలియజేస్తున్నారు. వీటన్నిటిని గమనంలో పెట్టుకొని సీఎం గారు తక్షణమే మా సమస్యలన్నీ పరిష్కరించాలని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం. లలిత ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ అందరికీ బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని పాకాల పంచాయతీలో ఇంటింటి ప్రచారం చేపట్టిన పులివర్తి వినీల్. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల పంచాయతీ కమతంపల్లిలో గల శ్రీ వినాయక స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన పులివర్తి వినీల్ పూజల అనంతరం ఇంటింటికి ప్రచారాన్ని కొనసాగించారు.
ముందుగా పులివర్తి వినీల్కి టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. పులివర్తి నానికి జై అంటూ నినాదాలు చేశారు. టీడీపీ చంద్రగిరి ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని తనయుడు పులివర్తి వినీల్ ఇంటింటికి వెళ్లి ఆత్మీయ పలకరింపుతో మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాలతో కరపత్రాలు పంచుతూ సమస్యలను తెలుసుకుంటూ భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు పాకాల మండలం పాకాల పంచాయతీలో టీడీపీ జనసేన ఆధ్వర్యంలో గడప గడపకి ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ గారు నిర్వచించినటువంటి రాజ్యాంగం కాకుండా పులివెందుల రాజశేఖర రెడ్డి గారి కుమారుడు జగన్ ఆయన కనిపెట్టినటువంటి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలుపరుస్తున్నారు. ఈ రాజ్యాంగానికి త్వరలోనే చరమగీతం పాడుతారని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఇంటింటికి సంయుక్తంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ ఇప్పుడు మనం కనుక గమనించినట్లయితే ఎంతో సేవ చేసేటువంటి అంగన్వాడీ కార్యకర్తలు ఈరోజు రోడ్డున పడ్డారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి భూదందాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ ప్రతి ఒక్క సమస్యని ప్రజలు ఎటువంటి పరిస్థితుల్లోనూ వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదని పులివర్తి నాని అన్న గారి ఆధ్వర్యంలో గడప గడపకి మేము ప్రతి ఉన్న సమస్యని తెలుసుకుంటూ ప్రజలకి ధైర్యం చెబుతూ రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమేనని రాబోయేది ప్రజా పరిపాలనని తెలియజేస్తూ ఇంటింటికి మేము జనసేన టీడీపీ సిద్ధాంతాలని తీసుకెళ్లడం జరుగుతుంది. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం పైన ఈరోజు చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలంలో కమతంపల్లిలో జనసేన తెలుగుదేశం పార్టీ రెండూ కలిసి ప్రజల సమస్యలను వారి స్థితిగతులను తెలుసుకొని ఏ సమస్యల్లో ఉన్నారో ఈ రాష్ట్ర ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చినాక నిత్యావసర వస్తువుల ధరలు అయితేనేమి పెట్రోల్ డీజిల్ ధరలు అయితేనేమి గ్యాస్ ధరలు అయితేనేమి ఈరోజు అనూహ్యంగా పెంచేసే రేట్లు మద్యం ధరల కాడి నుంచి పేదవాడు బతకడానికి కష్టంగా ఉండే తరుణంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జనసేన పార్టీ రెండు తెలుగుదేశం జనసేన రెండూ కలిసి ఈరోజు ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకొని వారి బాధలని తెలుసుకొని రాబోయే 3 నెలల్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయం. జనసేన తెలుగుదేశం పార్టీ రెండు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో 3 నెలల్లో ఏర్పాటు చేయడం ఈ ప్రజల కష్టాలను నష్టాలను అందుకే తెలుసుకొని ఈరోజు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ ఇంటింటి కార్యక్రమంలో మన పులివర్తి నాని గారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తరఫున మేమందరం తిరగడం జరుగుతూ ఉంది. అలాగే ఈరోజు గతంలో ఈ ప్రభుత్వం వచ్చినాక నిత్యావసర వస్తువుల ధరలతో పాటు ఇసుక సిమెంటు కమ్మి ఏదైతే ఉన్నాయో అలానే అవే కాక నిత్యావసర వస్తువులు అలాగనే ముఖ్యమైన మనకి ఏవైతే వ్యవసాయానికి సంబంధించిన వస్తువులు అయితే ఎరువుల కాడి నుంచి అన్నిటినీ ఈరోజు వైసీపీ ప్రభుత్వం నీరు గార్చేసింది. ప్రతి సబ్జెక్ట్ మీద ప్రతి విషయం మీద ఈరోజు తెలుగుదేశం పార్టీ గ్రౌండ్ లెవెల్ నుంచి ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఈ రాష్ట్ర ప్రజల కోసం మేము ఎప్పుడు కష్టాల్లో నష్టాల్లో తోడు నీడగా ఉంటామని ఆశిస్తూ ప్రతి ఇంటింటికి ఈరోజు ముఖ్యంగా మహిళలు వారి కష్టాలు ముఖ్యంగా రాష్ట్రంలో ఉండే తెలుగు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరూ మహిళా కష్టాలు కూడా తెలుసుకొని వారి అభ్యున్నతికి పాటుపడే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ రెండు ప్రజలు అఖండ విజయంతో ఆశీర్వదించి రాబోయే కాలంలో రాబోయే 2-3 నెలల్లో ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రతి ఒక్కరూ ఓటేసి అఖండ విజయంతో గెలిపించాలని ప్రజలు ఆశీర్వదించాలని మీ కష్టాల్లో మేము బాగా పంచుకుంటామని యువనేత నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్. చిత్తూరు జిల్లా కుప్పంలో యువనేత నారా లోకేష్ పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలను చూసి జగన్కి నిద్ర లేకుండా పోయిందన్నారు. జగన్కి ఓటమి ముందే తెలిసిపోయింది, అయినా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. వైసీపీ మంత్రులకే సీటు దక్కని పరిస్థితి, సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీటు ఇచ్చినా గెలవలేమని అర్థమైందని వైసీపీ పార్టీలోనే చెప్పుకుంటున్నారని కంచర్ల అన్నారు. మామూలుగా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ఉంటుంది, కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులను ట్రాన్స్ఫర్ చేసిన వింత వ్యక్తి జగన్ అన్నారు. 151 మందిని మార్చినా వైసీపీ గెలుపు కల్లా.
ప్రజలు జగన్కి డీ ప్రమోషన్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోంది. కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం లేదని విష ప్రచారం మొదలెట్టింది అని అది మానుకోవాలని తెలిపారు. 8వసారి చంద్రబాబు కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారని, ఎన్ని కుతంత్రాలు పన్నినా చరిత్రని తిరగ రాయలేరని అన్నారు. 5 లక్షల మంది ప్రజలు యువగల ముగింపు సభకు వచ్చారని, ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందని ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పేర్కొన్నారు. కొమరవెల్లి మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. డీసీసీ ఆఫీస్ మరియు కొమ్మూరి ఐఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీలను సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు, రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు, కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము, నరేంద్ర మోడీ ప్రభుత్వము అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలలో భాగంగా ఈరోజు కొమరవెల్లిలో ధర్నా చేయడం జరిగింది. నిరంకుశత్వంకి పరాకాష్ఠగా మారి పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరినీ బయటకు పంపించి తాను ఒక నియంత్రణగా మారి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య పద్ధతులు పూర్తిగా కాలరాచి ప్రభుత్వాన్ని పూర్తిగా నీరుగార్చి ప్రజాపాలన లేకుండా చేస్తున్నాడు. ఎంపీలను సస్పెండ్ చేయడం వద్దని ఇప్పటివరకు గత 4-5 రోజులుగా చేస్తున్న వాటిని పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్తూ మొండి వైఖరితో వెళ్తున్నాడు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనల మద్దతుగా ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలో మద్దతుగా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇటువంటి వైఖరి విడనాడకపోతే భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా నిరసన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ అడుగుజాడలో నడుచుకుంటూ ఎంతో ముందుగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మోడీ వెంటనే ఇటువంటి నిరంకుశ పద్ధతులు మానుకోవాలి. తప్పకుండా దీనిపైన నిరసన ఇంకా పెద్ద ఎత్తున చేసి ప్రభుత్వానికి తగిన బుద్ధిపాఠం చెప్పేందుకు మేము రెడీగా ఉంటాం. జై కాంగ్రెస్. వార్తల్లో చిన్న విరామం. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100. తిరిగి వార్తలకు స్వాగతం. ఆలేరు అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఆలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్ లో ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీలో పెండింగ్లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జీలపై చర్చించారు. ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య తెలియజేశారు. ఆలేరు పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని వైఎస్ఆర్ గార్డెన్లో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు.
జిల్లా మైనారిటీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రిస్మస్ పండుగ వేడుకల్లో క్రిస్టియన్ సోదర సోదరీమణులకు ప్రభుత్వం అందిస్తున్న కానుకలను ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య చేతుల మీదుగా అందజేశారు. అనంతరం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కేక్ కట్ చేసి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఫాస్టర్లు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు పట్టణంలోని రైల్వే అండర్ పాస్ బ్రిడ్జి పనులను పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలయ్య. ముందుగా ఆలేరు గెస్ట్ హౌస్లో ఆర్ఎండ్బి జిల్లా అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. మండలాల్లో, గ్రామాల్లో, మున్సిపాలిటీలలో పెండింగ్లో ఉన్న పనులపై, నూతన రోడ్లు, బ్రిడ్జిలపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన ఆలేరు పట్టణ అండర్ పాస్ బ్రిడ్జి పనులు ప్రారంభిస్తారని, ఆలేరును రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తామని, పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తామని వారు మీడియాతో తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీశైలం, అశోక్, వెంకటేశ్వర రాజు, ఏజాజ్, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ వస్తే అనే ఉద్దేశంతో భారీ ఎత్తున ఆలేరు నియోజకవర్గంలో 8 మండలాల్లో అతి భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఆలేరు పట్టణ ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఏదైతే అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చామో అదే లక్ష్యంతో పనిచేస్తామని చెప్పి మాట ఇచ్చినాం. ఆ మాట ప్రకారం ఆలేరులో ఉన్నటువంటి అండర్ పాస్ కానీ, రెవెన్యూ డివిజన్ కానీ, ఇక్కడ నుండి మున్సిపాలిటీ బిల్డింగ్ కానీ, ఇక్కడ నుండి జంగాల కాలనీతో పాటు బీసీ కాలనీ, పద్మశాలి కాలనీ కూడా సీసీ రోడ్డు కూడా కావాల్సిన అవసరం ఉన్నాయి. కాబట్టి ఏదైతే సంక్రాంతి నుంచి ముహూర్తం పెట్టి అన్ని పనులు చేస్తాం. ముఖ్యంగా చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్ కూడా పని ప్రారంభించినాం. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి అండర్ పాస్ చాలా సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు. ఆ అండర్ పాస్ ను ఈ రోజే ఈ గారిని పిలిచి పనులు ప్రారంభించి చెప్పినాం. రేపు 27 తారీఖు నుంచి పనులు మొదలు పెడుతున్నాం. ఒక 90 రోజుల్లో ఈ పని పూర్తి చేసి ఆలేరు పట్టణ ప్రజలకు ఖచ్చితంగా రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు పూర్తవుతాయి. ఇంకా 2 4 5 అమౌంట్ పడుతుంది. ఆ అమౌంట్ విషయాన్ని కూడా ఫైనాన్షియల్ మినిస్టర్తో మాట్లాడి, సెక్రటరీతో మాట్లాడి ఆ అమౌంట్ కూడా వేయించి ఎక్కడ ఆటంకం లేకుండా పట్టణ ప్రజలు కూడా చాలా సహకరించారు. వాళ్ళ ఇల్లు కోల్పోయారు, వాళ్ళ ఉపాధి కోల్పోయారు. వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఖచ్చితంగా ఉపాధి జరిగే విధంగా వాళ్ళకు కూడా సహకరిస్తామని చెప్పి మాటిస్తూ రేపు 27 తారీఖు నుంచి అండర్ పాస్ పనులు ప్రారంభిస్తామని చెప్పి ఇవాళ పట్టణ ప్రజలకు తెలియజేస్తున్నా. ఏ నమ్మకంతో అయితే మన కాంగ్రెస్ పార్టీని గెలిపించారో ఆ నమ్మకంతో పనిచేస్తాం. రేపు 28 తారీఖు కూడా గ్రామ సభలు జరుగుతున్నాయి. ఆ గ్రామ సభల్లో ప్రతి ఒక్కరు విధిగా వాళ్ళకు కావాల్సినటువంటి రేషన్ కార్డు కానీ, వాళ్ళకు కావాల్సినటువంటి పెన్షన్ కానీ, వాళ్ళకి ఇల్లు లేని వారి ఇల్లు కూడా దరఖాస్తు చేసుకుని ప్రభుత్వం ఆలోచన చేసి ఎవరైతే అర్హులు వాళ్ళందరికీ ఫస్ట్ ప్రియారిటీగా పెన్షన్లు, ఇండ్లు వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని కూడా అందిస్తామని తెలియజేస్తూ మన గ్రామ స్వరాజ్యం నుంచే ఇది స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నాం. రేపు 28 తారీఖు గ్రామ సభలో అందరూ పాల్గొని మీ సమస్యలు, మీకున్నటువంటి అక్కడ కావాల్సినటువంటి పనులను కూడా అర్జీలు తీసుకుంటే ప్రభుత్వం తీసుకొస్తే. ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్నను కలిసిన అద్దె బస్సుల యాజమాన్యం సంఘం సభ్యులు. ఖమ్మం నగరంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ రీజనల్ మేనేజర్ కార్యాలయంలో రీజనల్ మేనేజర్ సిహెచ్ వెంకన్నకు ఖమ్మం రీజియన్ అద్దె బస్సుల యాజమాన్యం సంఘం వినతి పత్రంను అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నగరికంటి సత్యబాబు, చంద్ర రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వలన అద్దె బస్సులకు నష్టం జరుగుతుందని వారు తెలిపారు. మహాలక్ష్మి పథకం రాకముందు బస్సుల్లో 50 నుండి 60 మంది కెపాసిటీలతో నడిచేవని, ఈ పథకం ద్వారా కెపాసిటీ మించి జనం ప్రయాణం చేస్తున్నారని, ప్రయాణికుల వింత ప్రవర్తన వలన డ్రైవర్తో గొడవలు జరుగుతున్నాయని వారు వాపోయారు. ప్రస్తుత పరిస్థితుల్లో బస్సులు నడపాలంటే అంతకు ముందు ఉన్న ఖర్చు కంటే 3 నుండి 4 రెట్లు అధికముగా పెరిగాయని, కావున ఆర్టీసీ వారు మాకు చెల్లించే అద్దెకు కనీసం కిలోమీటర్కి 2 రూపాయలు పెంచితేనే కానీ మేము బస్సులు నడుపుకోలేమని అన్నారు. ప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తామన్నారు. కావున పై విషయాలన్నీ దృష్టిలో ఉంచుకొని తగిన న్యాయం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి పి రవి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి కునుల శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గాలువీడు మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న శ్రీకాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం గాలువీడు మండలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నాయకుల ఆత్మీయ సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ హయాంలో పేదలకు పక్కా గృహాలు, ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108, 104 పథకాలను ప్రవేశపెట్టి ప్రజల మనసుల్లో స్థిరంగా నిలిచారన్నారు. జగన్ మాటిస్తే నెరవేరుస్తారని ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో 2 పేజీల మేనిఫెస్టో ఇచ్చి ఇప్పటికీ 99% పైగా హామీలను నెరవేర్చారన్నారు. అర్హతే ఆధారంగా జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ అభివృద్ధి పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, వివిధ శ్రేణులు తీసుకువెళ్లాలని శ్రీకాంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TR9 టీవీ. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను, నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు, నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, వరటెక్స్ ప్లాజా నియర్ రాధికా థియేటర్, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885555.